జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బా పాలు వికటించి ఇద్దరు 4 నెలల కవల పిల్లలు మృత్యువాత పడ్డారు. మరి లాస్యశ్రీ అశోక్ దంపతులకు రెండవ సంతానంలో కవల పిల్లలుగా పాప బాబు పుట్టారు. తల్లిపాలు పిల్లలకు సరిపోకపోవడంతో డబ్బా పాలు పట్టిస్తూ పిల్లల ఆలన పాలన చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉదయం నుండి పిల్లలకు 2 సార్లు డబ్బా పాలు పట్టించి పడుకోబెట్టగా మధ్యాహ్నం వరకు పిల్లల్లో ఉలుకు పలుకు లేకపోవడంతో జిల్లా 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. న్యూట్రిషియా కంపెనీకి చెందిన డిక్సోలాక్ డబ్బా పాలు పట్టించడం వల్లనే పిల్లలు మృతి చెందినట్లు తల్లిదండ్రులు వాపోయారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలోనే కాకుండా గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.